ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుణ్ణి సేవించేవారు, దేవుణ్ణి అనుసరించేవారు ఎప్పుడు కూడా పైవారిగానే ఉంటారు, క్రింది వారుగా ఉండరు. దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడే మన జీవితం అనేది పతనం అవుతుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలంటే దేవుణ్ణి వెంబడించే వారముగా, అనుసరించే వారముగా, ఆయనను సేవించే వారముగా మనం ఉండాలి. ఆయనను అనుసరిస్తే చాలు, ఆయన దీవెనలన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి. మనం తలగా దేవుడు ఉంచుతాడు. ఇక ఉదయకాల సమయంలో ఈ లోకాన్ని అనుసరించే వారముగా ఉంటున్నామా, దేవుణ్ణి అనుసరించే వారముగా మనం ఉంటున్నామా? ఆయన మాటలు విని ఆ మాటలను అనుసరించి జీవిస్తే చాలు, మన జీవితం శ్రేష్టమైన జీవితముగా, ఉన్నతమైన జీవితముగా, మనం పైవారముగా ఉంటాం. కనుక ఇక ఉదయకాల సమయంలో ఆయనను సేవించేవారుగా, ఆయనను అనుసరించేవారుగా, ఆయనను వెంబడించేవారుగా ఉంటూ ఆ ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని పొందుకొని సంతోషభరితమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండడానికి, అటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఉదయకాల సమయంలో మానవునికి పైవాడిగా ఉండాలని చెప్పి ఆశ అనేది ఉంటుంది. మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి పైవారముగా మనం ఉండలేము. కానీ కేవలం దేవుని యొక్క కృప మనకుంటే మనం పైవారముగా ఉంటాము. కనుక అటువంటి మనసు, దేవుని ద్వారానే నాకు కీర్తి వస్తుంది, దేవుని ద్వారానే నేను ఉన్నతమైన స్థితిని పొందుకుంటానని చెప్పి అటువంటి మనసు కలిగిన వారుగా ఉంటూ ఆయనను వెంబడిస్తూ, ఆయనను అనుసరిస్తూ ఆ శ్రేష్టమైన స్థితిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని దేవుడు మీకు కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. పైవాడువుగా ఉంటావు కానీ క్రింది వాడువుగా ఉండవని చెప్పి నువ్వు వాగ్దానం చేసావు దేవా. నిన్ను నమ్ముకున్నవారు, నిన్ను అనుసరించేవారు ఎల్లప్పుడూ కూడా దేవా పైవారిగానే ఉంటారని చెప్పి నువ్వు ఈరోజు వాక్యాల ద్వారా మాతో మాట్లాడవు కనుక దేవా, ఎల్లప్పుడూ నేను వెంబడించేవారుగా, నేను అనుసరించేవారుగా ఉంటూ నువ్వు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన స్థితిని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి దేవా. వారు ఎటువంటి విషయాలు దేవ ప్రార్థనలో నీకు విజ్ఞాపన చేస్తున్నారో, ఏ అవసరముతో నీకు విజ్ఞాపన చేస్తున్నారు దేవా, వారి విజ్ఞాపన ఆలకించి జవాబు అనుగ్రహించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.